మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఈ దివాలాకోరు మాటలు మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు. 420 వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు? ఇప్పుడు మేమే కానీ ముఖ్యమంత్రిని చేసింది, మేము ఎన్నుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంనగర్ గాలి ఓట్లు ఖరాబ్ చేసి కేసీఆర్ వదలకూడదు, గెలవకుండా కేసీఆర్ ఇప్పుడు వాళ్ళే చెప్తారు కొట్టుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? చాలా వరస్ట్ ఉంది మేడం. అంటే బస్సెస్ పరంగా గానీ, వాటర్ పరంగా గానీ, కరెంట్ పరంగా గానీ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా. బీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అంటారా కాంగ్రెస్? బీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అండి. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరపున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం.